తింటే ఏం చేశారంటే ఆ పాంప్లెట్స్ తిప్పేసి పడేశారు. అక్కడ డస్ట్బిన్ వేయడం అయిపోయింది నాకు. అది 3 నెలల ముందు అది నాకు జరిగింది. తర్వాత నాకు ఎప్పుడే వచ్చిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత వచ్చారు. ఆ ధ్యానం గురించి ఇలాగ పెద్ద ఆవిడ వచ్చి, దీని గురించి నువ్వు తెలుసుకోవాలమ్మా, ఇది తెలుసుకోకపోతే నువ్వు దీంట్లోంచి బయటకు రాలేవు, దీని నుంచి నువ్వు రక్షించబడలేవు అని చెప్పేసి ఆవిడ దేవతలాగా వచ్చి నా దగ్గర మొండిగా కూర్చుని నన్ను ఆ శివాలయంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు ఆవిడ. ఒక 6గురు వచ్చి మేమున్నాం తీసుకెళ్తామని చెప్పేసి ఆ 6గురు నన్ను బలవంతంగా శివాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక 20 మంది 30 మంది కూర్చుని ఉన్నారు శివాలయం అంతా. ఏంటిది ఇక్కడ తీసుకొచ్చి ధ్యానం అంటున్నారు, ఏదో పిరమిడ్ వచ్చి నన్ను ధ్యానం చేయమంటున్నారు, ఈ పెద్దవాళ్ళ మాట ఏమో నేను తీయలేకపోతున్నాను, వీళ్ళేమో ఏమన్నా మొండిదని అనుకుంటారేమో, నేను రావట్లేదని వీళ్ళు ఏమన్నా నన్ను ఇంకో రకంగా అనుకుంటారేమో అన్న బాధతో నేను అక్కడికి వెళ్ళటం జరిగిందమ్మా. అసలు వెళ్ళిన తర్వాతే తెలిసింది నాకు, అక్కడ శివుడు ఇంకా చూడటం, ఆ నంది ఇంకా చూడటం. వీళ్ళందరూ ఏంట్రా బాబీ ఇలా ఊగిపోతున్నారు, ఈ జనంలో ఏంటి ఇలా ఎందుకు కళ్ళు మూసి కూర్చున్నారని నేను కళ్ళు తెచ్చుకునే కూర్చుని ఉన్నానమ్మా. వాళ్ళందరినీ వాళ్ళు ఎవరైనా చూస్తే కళ్ళు మూసేదాన్ని, లేకపోతే వాళ్ళంతా చూస్తా కూర్చుని వాళ్ళంతా ఏం చేస్తున్నారు వీళ్ళంతా, నాకు ఏం చెప్తున్నారు వీళ్ళని చెప్పేసి నాకేం తెలియదు కదా మరి ధ్యానం గురించి. అప్పుడు ధ్యానం చేస్తూ అప్పటికే నేను 1000 మందులు మింగేసరి దీనికి నొప్పి తగ్గడం కోసం. రెండోసారి కూడా ఇంకా పెయిన్ ఎక్కువైపోయింది నాకు, మెడిసిన్ తగ్గలేదు, నాకు మెడిసిన్ పవర్ పెరుగుతూ మొదలుపెట్టింది. రెండోసారి కూడా 2000 రూపాయల మందులు తెచ్చుకున్నాను. మళ్ళీ రాశారు డాక్టరు, అంటే ఇంకా బాధ పెరిగింది నాకు. ఇంకా నొప్పి తగ్గడం పోయి పెరగడం మొదలుపెట్టింది. ఇదేంటిది, నేను మెడిసిన్ వేసుకున్నాను కదా, ఇది తగ్గాలే పోయి ఇంకా పెరుగుతుంది ఏంటి, నాకేదో జరిగిపోతుంది, లోన్ ఏదో ప్రమాదం ఏదో అవుతుంది, నన్ను ఏదో ఇబ్బంది పెట్టేలాగా ఉందనుకుని భయపడుతున్నాను. ఆ భయపడే టైంలోనే నన్ను తీసుకెళ్ళడం జరిగింది. ఇదంతా అక్కడ చెప్పారు. ఒకసారి వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు, నో మెడిసిన్ నో డాక్టర్ అనే ఒక విషయాన్ని చెప్పడం జరిగిందమ్మా అక్కడ నాకు. ఇదేంటి మెడిసిన్ నో మెడిసిన్ నో డాక్టరా,